ఏమిటి శివయ్య? మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదా, ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే. కలిశాక నేనే కబురు చేస్తాలే, పర్వాలేదులే. నా ఉద్యోగం చెప్పేవుగా, చూస్తానని నేను చెప్పానుగా. ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళు. ఏమిటి? నా ఉద్యోగం మాదా కోళమమ్మా బాబు, మా బాబే, మా అయ్యే. నా ఉద్యోగం ఏమిటయ్యా? ఏమిటి ఉద్యోగాలు ఏం చెట్లకు కాస్తున్నావు అనుకున్నావు? ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కులేదు. పోనీ ఎవరి కాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షర మొక్క లేదు, ఉత్తర దక్షిణాలు ఎటున్నాయో తెలియదు. ఇదిగో చూస్తాను గాని నన్ను విసిగించకు. వెళ్ళు. అయితే ఉద్యోగం కావాలంటావు? బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను, ఇలా తోడుగా నీడగా ఉండటానికి. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు. పదండి పదండి పదండి, త్వరగా, మళ్ళీ గుడి మూసేస్తారు. గుండు గుండు ఇదేమిటి? నేనే రాసుకున్నా. ఇలాగా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగమా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎత్తిస్తా అన్నారుగా. ఏమిటది? సరుకులు, కూరలు, ఎంత బరువు. ఇలా మీరే మోసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఈ కాస్త దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు. వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచదార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. ఈ ఊర్లో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు, ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా, తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో,
చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మనిద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అబ్బాలే. మేము చక్కగా నవ్వుతుంటే ఏడుస్తుందని చెప్తాం. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వే ఉత్తుకో. శుభ్లు, శుభ్లు, ఏం శివయ్య ఇప్పుడొచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగు చేసి ఇవ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట. వాడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించవయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. కట్టుకో. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలో, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్ళీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలుపేసుకో.